ఆఫీసు నందు గౌరవనీయులు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ని బాలినేని శ్రీనివాసులరెడ్డి మరియు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కటారి శంకర్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా కొంచెం సైడ్ ఉంది. ఓకే. సార్ గ్రీన్ వాసన అన్న అటు పట్టుకోండి. తాగండి. మరి ఒంగోలు శాసనసభ్యులు అసలు రాజకీయాలు ఒంగోలు ప్రత్యేకమైనటువంటి వాహనాలకి పార్టీ అభివృద్ధిగా మరి అందరూ ఆయన అభినందిస్తారు. అందరూ ఆయన్ని రాష్ట్రంగా చాలా ఉపయోగంగా మరి ఆర్థికంగా వెళ్ళి ఏ ఉద్యోగం అయినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా కాదు అదే అదే ఓకే. చేది కెమెరాలకు అడ్డం వచ్చే కెమెరాలకు వెళ్తే మీరు అడ్డం ఉంటుంటావా? ఇది సైడ్ పోయి రావాలి కానీ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎవరు వారితో వారికి చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే
లైసెన్స్ రెండు కళ్ళు లాంటి వాళ్ళకి వెళ్ళేవాళ్ళు మనకి ఏదైనా డేంజర్ కలుగుతుంది అన్నప్పుడు మనకు అనుకోవడం తప్ప మూసుకొని పోతే మనం రక్షిస్తుంది. ఎవరు పోయినా ఏ పనైనా సావధానంగా విని సావధానంగా వినడమే కాకుండా చేయడానికి ప్రయత్నం చేసి నాకు అనుభవాలు చాలా ఉన్నాయి. అన్ని చెప్పడానికి ఇక్కడ కాదు, ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇటువంటి మహత్తరమైనటువంటి ఇద్దరు నాయకులను మనం శాశ్వతంగా మన నియోజకవర్గానికి పరిమితం చేయాలి అనుకున్నప్పుడు మనకు రాజకీయ పార్టీలతో సంబంధం సభాధ్యక్షులు రాజ్ కుమార్ గారికి, వేదికరించిన మేయర్ సుజాత గారికి, మన స్థానిక గారు కృష్ణ గారికి, మన డీడీ గారు జగన్నాథరావు గారికి, ఓపిరెడ్డి గారికి, మన పెద్దలు ఆర్పి గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెన్షనర్స్ అలాగే జిల్లా ఆఫీసులో ఎంప్లాయీస్ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి గతంలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు పెన్షనర్స్ కూడా ఎక్కువ వస్తుంటారు. వాళ్ళు సౌకర్యార్థం మంచినీళ్ళు అంటే ఆర్ఓ ప్లాంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి సలహా ఇస్తే వెంటనే మనం శాంక్షన్ చేయడం జరిగింది. కానీ నాకు చూస్తే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పైన పెట్టారు. అదే మరి సౌకర్యార్థము ఈ మంచినీళ్ళు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజు పెన్షన్స్ ఎవరు లేరు, ఆ ఓపెనింగ్ రోజు పెన్షన్స్ ఎవరు లేరు. అయినా కానీ మీ నుంచి ఆలోచించమని సలహా ఇస్తే ఆరోగ్యం పెట్టడం జరిగింది. ఇప్పుడు పెన్షనర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మీ సౌకర్యార్థం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, తప్పకుండా వెంటనే చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ మరి ముఖ్యంగా మరి ఇందాక హాస్పిటల్ గారు రాజకీయాలకు సంబంధం లేదు, మా ఎదురు గురించి బాగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరూ ఆశీర్వాదం కావాలి నాకు. ఎందుకంటే మీరందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళు, మీ పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఉంటే తప్పకుండా నెరవేరుతుందని కూడా ఆశిస్తూ మీరు రాబోయే ఎలక్షన్స్లో మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటారని కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన రాజ్ కుమార్ గారు ఎప్పటి నుంచో కూడా పరిచయం ఈ కార్యక్రమాన్ని పిలిచి అందరూ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎంతో ప్రయాసంతో వచ్చినటువంటి పెన్షనర్స్ మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. లేనప్పుడు కూడా యావత్ ఉద్యోగ వర్గానికి వాసన గారి సుపరిచితులు. మరి ఎప్పుడు మేము ఆయన్ని వాసనని పిలుస్తాము. ఈ మా పని డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కరికి ఏ పని కోసం వెళ్ళినా కూడా ఏ రోజు ఆయన కావాలని చెప్పలేదు. ఈ రోజు మేము సభాముఖంగా సగౌరవంగా చెప్తున్నాము. ఎవరికి ఎటువంటి పని ఉన్నా కూడా ఆయన లెటర్ లేకుండా మాకు ఏ పని కాలేదు. ఆయన లెటర్తో ఓంకారం చుట్టి ఆ తర్వాత మేము మా పదవులు కావచ్చు లేదా డిపార్ట్మెంట్ ఇష్యూస్కి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మరి ఒంగోలు ప్రతి డిపార్ట్మెంట్ లో మా అందరికి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి వాసన గారికి మరి ఇందాక ఆపరేట్ గారు చెప్పినట్టుగా మేము అందరం ఎలాగైనా రూపాయలు ఉంటామని చెప్పని ఉద్యోగ లోకంతా కూడా వాసనని వ్యక్తిగతంగా ఆయనకి మేము ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి వారికి ఏపీఎస్సీ ప్రకాశం జిల్లా శాఖ తరఫున చిన్న చిరు సత్కారం ఏర్పాటు చేయవలసిందిగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నా బాధ్యత శ్రీనివాసరెడ్డి గారు
అలాగే మాకు అభిరామైన అభిమానాన్ని మా డిపార్ట్మెంట్ గురించే మా మేయర్ గారు వీరందరికీ ఆ రోజు 2 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ లోపలినప్పుడు నిజానికి మేము ఆరో ప్రకారం అడగలేదు మేడం. సారే స్వయంగా డిక్లేర్ చేశారు ఆ రోజు. ఆయనంతలో ఆయన కానీ డిక్లేర్ చేసి పని చేయించారు. అంటే అడగకుండానే వరం ఇచ్చారు మనకి. ఇలాగే ఈ మాకు ఈ సేవలు ఎప్పుడు అప్రతిహతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా ఆల్ఫ్రెడ్ గారు చెప్పినట్టు మాకెవరికి కూడా రాజకీయాలతో సంబంధం లేదు సార్. మా నాయకులు ఎప్పటికీ మీరే. కాబట్టి ఈ సందర్భంగా పెన్షన్ సందర్భం తరఫున మా ప్రదేశాల తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒంగోలు ట్రెజరీ ఆఫీసులో ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బాధ్య శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మరి యొక్క ట్రస్టీ ఆఫీసులో వచ్చిన అందరికీ, అలాగే చాలా ధర్మాలు కార్యక్రమం అందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం ఈ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మరి అందరూ చాలా మంది ప్యాషనర్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటర్ అవసరము అని చెప్పి వారిని కోరిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మరి ఇమ్మీడియట్గా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా దాని యొక్క కాస్ట్ 6,40,000 రూపాయలు. దానికన్నా ముందుగా ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా సరిగ్గా లేదు, మాకు వాటర్ ఫెసిలిటీ కావాలని చెప్పడానికి మళ్ళీ వాళ్ళు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ పని కూడా మీకు చిటికలో పనిలాగా పూర్తి చేయడం జరిగింది. వారు ఆ రోజే చెప్పారు మీ అందరి సమక్షంలో. సార్ ఆ పని కూడా చేశాము, వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కనెక్షన్ ఉంది కాబట్టి అందరికీ కూడా మంచిగా, ఎందుకంటే వృద్ధులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. పెన్షనర్స్, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని. అంటే సార్ గురించి మీకు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మేము ఏ స్కూల్కి వెళ్ళి అక్కడ అడుగు మీకు ఏం కావాలమ్మా అని అడుగుతారు. జనరల్గా అందరూ వచ్చి అప్డేషన్ పెట్టుకుంటారు, సార్ మాకు ఇది లేదు అది ఉందని. కానీ మా ఎమ్మెల్యే అలా కాదు, ఆయనే వెళ్ళి మీకు ఏం కావాలి, నేను ఏమైనా మీకు సహాయం చేయాలని. మేము చాలా కాలేజీకి వెళ్ళడం జరిగింది. అందరికీ కూడా ఆరోగ్యాన్ని చాలా మంది ఇచ్చారు. రీసెంట్ గా కూడా రిమ్స్ హాస్పిటల్లో కూడా మరి 2 ఆరో బ్రాండ్స్ కూడా మన రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది వారి తల్లిదండ్రుల పేరు మీద. అంటే అట్లాగే డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడున్న కాలం మన ఒంగోలు వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి మనం అందరూ భావిస్తున్నాం. కాబట్టి మరి త్వరలోనే మరి 300 కోట్ల రూపాయలు ఒంగోలు అంతటికి కూడా ప్రతిరోజు నిలిచే విధంగా మరి వాడుకోవాలి. ఎందుకంటే ఈ రోజున అపర భగీరథుడు అని చెప్పాను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే అనుకుంటున్నామో, మన ఒంగోలు మాత్రము వాటర్ ప్రదాత శ్రీ బాధ్య శ్రీనివాసరెడ్డి గారి పేరు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి. అలాగే అందరూ కూడా చిన్న పెద్ద అందరూ చాలా మంది పెన్షనర్స్ వచ్చున్నారు. వారి తల్లు ప్రతి ఒక్కరు మావాసు ఇంకేం మాట్లాడలేదు. మనకి అంత ఇదిగా మళ్ళీ ఇమిడిపోయే ఒక గొప్ప నాయకుడు మన నాయకుడు కావడం నిజంగా మన అదృష్టం. అయితే నిన్న కన్నుల పండుగగా అన్ని పండుగలు ఈ నెలలో వచ్చే పండుగలు, క్రిస్మస్, జనవరి ఫస్ట్, అలాగే మరి సంక్రాంతి, అన్ని పండుగలు కూడా మాకు నిన్ననే మరి వచ్చేసాయి అన్నంత ఇదిగా మరి జిల్లా వాసులు అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా మరి వారిని అభినందించడం చూస్తుంటే మాకైతే 2 కళ్ళు చాలేదు. మాకు ఆనందానికి అవతలు అయితే లేవు. కాబట్టి మేమందరం కూడా మరి వారి కంటే ఉన్నామని మరి మరొకసారి నిన్న మరి అందరూ కూడా తెలియజేశారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిండు 100 ఏళ్ళు ఆయన అష్టైశ్వర్యాలతో ఉండాలని, మీ యొక్క సేవ కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటూ మరి మా అందరికీ కూడా మరి టైంలో భావించి మీరు మీ యొక్క చలనశక్తులు మా అందరి మీద ఇలాగే ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు.